నా యొక్క నమస్కారం తెలియజేస్తూ తాండూరు పట్టణం వీరశైవ సమాజము దాదాపు 75 సంవత్సరాల చరిత్ర గల సమాజము. రాష్ట్రంలోనే అతిపెద్ద వీరశైవ సమాజం అని చెప్పి తాండూరుకు మంచి పేరుంది. అయితే ఇట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు మా సంఘానికి సంబంధించిన సర్వసభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగబలిత సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు పూనుకోవడం జరిగింది. ఇటు విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు యువతల సభ్యులకు మహిళామణులకు అందరూ కూడా అక్కనబలగ వీరశైవ మహిళా సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి సమాజంలో వ్యతిరేకమని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. అలాగే వారికి కూడా సమాజంకి సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ 21/5/2024 నాడు ఏదైతే లింగబలి సంఘం ఏర్పాటు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం, మనం చూసి 10 మంది నేర్చుకుంటారు. కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు. మీరు ఏమైనా పోరాటం తలుచుకుంటే మన వీరశైవ సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది. ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. ఈ తరుణం లోపల వీరశైవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరశైవ మహాసభ పెద్దలందరూ కూడా సంప్రదింపులు చేసి మరియు పట్టణంలో గల పెద్ద మనుషులకు కూడా అందరికీ సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది, దీన్ని ఆపు చేయాల్సిన అవసరం ఎంతైందని చెప్పి అందరూ సూచించడం జరిగింది. అందులో భాగంగానే మరొకసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాద్కు చెందిన మా పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ మీట్ పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వీరశైవ సమాజం తరఫున అందరూ కలిసి దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన దానికి కమిటీ వేసి సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుబ్రత్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది. ఓబీసీకి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా వీరశైవ సమాజం తరఫున మన కమిటీ సభ్యులందరూ కూడా పోయి పాల్గొనడం జరిగింది. తాండూరు నియోజకవర్గానికి చెందిన వీరశైవ బంధువులందరికీ కూడా మరియు యువతకు కూడా మరియు మహిళలు కూడా అందరికీ కూడా తాండూరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో మన వీరశైవులు ఎవరు కూడా పాల్గొవద్దని చెప్పి వీరశైవ సమాజం తాండూరు తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ, అలాగే వీరశైవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి, ఆర్థిక సహాయాలు తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు. మేము కూడా వారి ఆచరణలో నడుస్తూ ముందరికి తీసుకుపోతున్నాం తప్ప సమాజ అభివృద్ధి ఒక్కటే ముఖ్యం మాకు తప్ప మనం ఎలాంటి కల్మశాలకు పదవి వ్యామోహాలకు మేము ఎవరం పోవట్లేదు. దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ విన్నవించుకున్నది ఏమంటే ఇవన్నీ మానుకోండి, ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి. మీకేం కావాలి, మీరు ఏం చేసినా, మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మీ వెంబడి ఉంటుంది, సమాజం బ్యానర్ పై చేయని చెప్పి మరొకసారి వాళ్ళకి విన్నవిస్తూ మరొకసారి వీరశైవ సర్వసభ్యులకు, పట్టణ వీరశైవ సర్వసభ్యులకు మరియు అన్ని మండలాల్లో గల వీరశైవ సభ్యులకు అందరికీ కూడా మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాట్లు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబో కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళన్నీ అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరశైవ సభ్యులందరూ కూడా సర్వసభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నేను మనవి చేసేది అంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరికి చేపడుతున్నారో వారు చేసే కార్యక్రమాలకు మనము పాల్గొవద్దని చెప్పి వీరశైవ సమాజాన్ని కోరుకుంటూ శరణు శరణార్థులు తెలుపుతున్నాం.